కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఏపీ 45 న్యూస్ కి స్వాగతం. కోటనందూరు మండలంలో జెండర్ రిసోర్స్ కేంద్రాన్ని మండల జెండర్ రిసోర్స్ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించగా దేశవ్యాప్తంగా ఈ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమమునకు తహసీల్దార్ టి సుభాష్, ఎంఈఓ ఏ శ్రీనివాస్, ఏపీఎం సూర్యకుమారి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మానవ అభివృద్ధి ఏపీఎం జి అనిల్ కుమార్ హాజరై జెండర్ ఆధారిత హింస గురించి వివరించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 2024 నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 23, 2024 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ, కోటనందూరు మండలం కొండ ప్రాంతాలు వెనుకబడిన ఏరియా కావడంతో ఇక్కడ పేదరికం ఎక్కువగా ఉన్నందున పిల్లలను చదివించకుండా పనులకు పంపించడం, భార్యాభర్తల మధ్య సమస్యల పరిష్కారం కోసం, బాల్య వివాహాలు జరగకుండా చూడటం కోసం, మహిళల పట్ల జరుగుతున్న వివక్షతను నిర్మూలించడం కోసం, మానవ అక్రమ రవాణా నిర్మూలన కోసం ఈజీఆర్సీ కమిటీ సభ్యులు పనిచేస్తారని, ఈ విషయాలపై జీఆర్సీ కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అనంతరం స్త్రీ శక్తి భవనం నుండి కోటనందూరు బస్టాండ్ వరకు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీఆర్సీ సభ్యులు జి పద్మ, కె లోవలక్ష్మి, ఏ శ్రావణి, డి సంధ్యా మాధురి, ఏ రాజులమ్మ, సిసిలు ఎస్ నాగలక్ష్మి, ఈ దేవుడు, అకౌంటెంట్ చిన్నమ్మలు, వివోఏలు, వివోబీలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్. నేను సెర్ప్ డిఆర్డిఏ స్థాయిలో హెచ్డి యాంకర్ పర్సన్గా కాకినాడ జిల్లా నుండి పనిచేస్తున్నాను. అయితే ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఈ నెల 25 నుండి, అంటే ఈ రోజు నుండి డిసెంబర్ 23 వరకు నిర్వహించబడుతున్నటువంటి జాతీయ జెండర్ కార్యక్రమాలని అన్ని చోట్ల జరుపుకుంటూ ఉన్నారు. అంటే ఈ జాతీయ జెండర్ ప్రయోజన కార్యక్రమం అందరికీ కూడా ప్రయోజనంగా ఉండాలని, ఉపయోగపడాలని ఈ యొక్క జాతీయ స్థాయిలో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వర్చువల్గా ఇవి లాంచ్ చేయడం జరిగిందండి. ఇదే విషయాన్ని మన యొక్క జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవనీయులు మన డిఆర్డిఏ పీడీ మేడం గారు, వీరంతా కూడా ఈ రోజుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, ఈ యొక్క సమాజంలో ఏదైతే లింగ ఆధారిత లేదా లింగ వివక్షత గురవుతున్నటువంటి మహిళలు, చిన్నపిల్లలు, యువకులు, యువతులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చట్టంలో ఉన్నటువంటి అనేక అవకాశాలని, చట్టాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఒక సమస్య జరిగినప్పుడు చాలామంది దాన్ని చట్టపరిధిలో ఉపయోగించుకొని చట్టం నుంచి రక్షణ పొందాలనే ఆలోచన వారికి కలగకుండా ఉన్నటువంటి సందర్భాలు అనేకం జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఈ యొక్క జాతీయ జెండర్ క్యాంపెయిన్ అనేది నిర్వహించడం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ప్రతి మండలంలో కూడా ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ అనేటువంటి హెచ్డి కాంపోనెంట్ని పెట్టి, మరి ముఖ్యంగా కోటనందూరు మండలంలో ఒక జెండర్ రిసోర్స్ సెంటర్ జిఆర్సీని ఈరోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అన్ని చోట్ల ప్రారంభించినట్లుగా వర్చువల్గా ఇక్కడ కూడా ప్రారంభించడం జరిగిందండి. స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు, ఎంఈఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వివిధ శాఖలకు సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగిందండి. ఈ యొక్క జెండర్ క్యాంపెయిన్లో ఇక్కడ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. నా పేరు జి పద్మ. నేను జెండర్ కమిటీలో ఒక సభ్యురాలిని. ఈ జెండర్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని,
మహిళలందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని వాళ్ళు, భయపడే వాళ్ళందరూ జెండర్ కమిటీలో వాళ్ళ సమస్యలను చెప్పుకుంటే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారండి. చదువుకోలేని వాళ్ళని చదివించడము, బాల్య వివాహాలను అరికట్టడము, అలాగే వరకట్న నిషేధిత కేసులు ఏమైనా ఉంటే పరిష్కరించడము, గృహహింస చట్టాలను తెలియని వాళ్ళకి తెలియజేయడము, చిన్నపిల్లల మీద అత్యాచారాలు లాంటివి ఏమైనా జరిగితే వాటిని నిర్మూలించడానికి ప్రయత్నించడము, ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో ఈ జిఆర్సీని ఏర్పాటు చేశారండి. ఇందులో మనస్ఫూర్తిగా పనిచేయడానికి మేము ఒప్పుకొని ఇందులోకి వచ్చామండి.